హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్కూల్లో స్పోర్ట్స్ డే ఉందన్నమాట. సో దాంట్లో ఏమో డ్యాన్స్ ప్రోగ్రామ్ పర్ఫామ్ చేస్తుంది. దానికోసం ఇట్లా రెడీ అయింది. వీడికి కూడా డ్యాన్స్ ఉంది, బట్ వీనికి కాస్ట్యూమ్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళి వీడికి కాస్ట్యూమ్ తీసుకొని వీనికి చేంజ్ చేయించి అక్కడే రెడీ చేయించి పంపించాలన్నమాట. ఇప్పుడు టైం ఎంత? 7:50 అయింది. సో లేట్ అవుతుంది. మొత్తం చూడు. ఇక్కడ ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఈ కాస్ట్యూమ్ అంతా ముందు రోజు స్కూల్ వాళ్ళే ఇచ్చారు. ఫ్రీగా ఏం కాదులేండి, సమ్ అమౌంట్ పే చేయాలి. సో ఎవ్రీ టైమ్ ఏ ఈవెంట్ ఉన్నా కాస్ట్యూమ్ కోసం మనీ అయితే పే చేయాల్సిందే. పాపం వాళ్ళు కూడా బయట నుంచి రెంట్కి తీసుకొచ్చి ఇస్తారు కాబట్టి సో ఇంకా అది కంపల్సరీ అనమాట. ఈ మధ్య కాలంలో పిల్లలకి మాత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రాంలు ఉంటున్నాయి. ఈ 1 మంత్ మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటూనే ఉంటుంది. సో ఇద్దరు పిల్లలు కాబట్టి ఇంకా ఇద్దరికి రెడీ చేయాలి. ఆ ప్రాజెక్ట్ అని ఇదని రెడీ చేయడం ఫుల్ బిజీ అయిపోతుందనమాట. సో ఇంకా ఇక్కడికి మేము వచ్చేసరికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ చీఫ్ గెస్ట్లు రావడం, వాళ్ళని ఇన్వైట్ చేయడం అదంతా అయిపోయింది. ఇంకా మేము వచ్చిన వెంటనే పరేడ్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా హౌస్ వైజ్ పరేడ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎవ్రీ స్కూల్లో హౌస్ డివైడ్ చేస్తున్నారు కదా. సో హౌస్ ప్రకారమే ఇంకా పరేడ్ అయితే స్టార్ట్ చేసినారు. తర్వాత ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. దీంట్లోనే మా బాబు ఉన్నాడనమాట. మొత్తం ప్రైమరీ సెక్షన్కి అంతా ఒకటే డ్యాన్స్ పెట్టారనమాట. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఆల్ సెక్షన్స్కి ఒక్కటే డ్యాన్స్, ఇంకా మళ్ళీ వేరే లేదు. సో ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఏం లేదనమాట. సో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి తొందరగా ఫినిష్ అవ్వాలి. ప్లస్ అందరికీ పార్టిసిపేట్ చేసిన స్కోప్ రావాలి అని చెప్పేసి అందరినీ ఇలా గ్రూపులుగానే పెట్టి పర్ఫార్మెన్సెస్ ఇప్పించారు. సో ఇండివిజువల్ అయితే ఏం లేదు. ఓన్లీ స్పోర్ట్స్లో మాత్రమే ఇండివిజువల్, అవన్నీ ముందే కండక్ట్ చేశారనమాట. సో ఇంకా ఇక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇవన్నీ చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. పరేడు, గేమ్స్, నేను కూడా అన్ని యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. అంటే చాలా గేమ్స్ అన్నా, పరేడ్ అన్నా, డ్యాన్స్ అన్నా అన్నీ నాకు బాగా ఇష్టం ఉంటుండే. అంటే చదువులో కూడా నేను బాగానే ఉంటుండే, పర్లేదు. మీకు ఆల్రెడీ నేను చూపించాను కూడా వీడియోస్‌లో. ఈ ఈవెంట్ అంతా స్టేడియంలో కండక్ట్ చేశారనమాట. సో పేరెంట్స్ అందరూ ఇలా బయట కూర్చొని చూస్తున్నారు, కింద, పైన అట్లా. కానీ ఆ రోజు మాత్రం చాలా ఎండ ఉంది. సో ముందుగానే అందరికీ చెప్పారనమాట, మీకు కావాలంటే అంబ్రెల్లాస్, క్యాప్స్ ఏవన్నా తెచ్చుకోండి అని చెప్పేసి. సో ఇంక ఇక్కడ డాన్స్ అది నడుస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ యాన్యువల్ డే కూడా రాబోతుందనమాట. సో దానికి కూడా మళ్ళీ డాన్సులు అవి ఇవి స్టార్ట్ అయిపోయినాయి స్కూళ్ళలో. ఇంకా ఇక్కడొచ్చేసి మా పాప వాళ్ళ డాన్స్ జరుగుతుంది. సో చూడండి ఎంతమంది ఉన్నారు. దీంట్లో కూడా హైట్ ప్రకారం వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇచ్చారనమాట. ముందున్న వాళ్ళకి గ్రీను అలా డిఫరెంట్‌గా. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ముందు గేమ్స్ పెట్టిన వాళ్ళకి ట్రోఫీస్ ఇవ్వడం, వాళ్ళు విన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ట్రోఫీస్ ఇవ్వడం. లేదంటే రన్నింగ్ కాంపిటీషన్‌లో ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి ఆల్ కేటగిరీస్‌లో ఫస్ట్, సెకండ్ వాళ్ళని ఇక్కడ తీసుకొనొచ్చి మళ్ళీ వాళ్ళకి ఫైనల్స్ కండక్ట్ చేయడం అదంతా వచ్చింది. పాపం రన్నింగ్ రేస్‌లో 400 మీటర్స్‌లో మా పాప థర్డ్ వచ్చిందంట. సో థర్డ్ రావడం వల్ల నేను సెలెక్ట్ అవ్వలేదు మమ్మీ, ఫస్ట్, సెకండ్‌లో వాళ్ళని తీసుకున్నారు అని చెప్పేసి. దానికి మాత్రం కొంచెం ఫీల్ అయింది. మేబీ ఇక్కడికొస్తే సెకండ్‌లో గాని అట్లా ఏమన్నా మళ్ళీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే ఏమన్నా ఛాన్స్ ఉంటుండేనేమో విన్ అవ్వడానికి అన్నట్టు. మా పాపకు కూడా నాలాగానే స్పోర్ట్స్ అన్నా, డాన్స్ అన్నా, మ్యూజిక్ అన్నా అన్నీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఏ ఈవెంట్ దొరికినా నేను పార్టిసిపేట్ చేస్తా ఉంటది. సో ఫైనల్‌గా ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా పిల్లల దగ్గరికెళ్ళి పిల్లల్ని తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. అంటే ఇంకా ట్రోఫీలు ఇవ్వడం అవంతా జరుగుతుంది. బట్ మేము మాత్రం మిడిల్‌లోనే వచ్చేసినాం అనమాట. అప్పటికే 12 అయిపోయింది. ఇలా స్కూల్స్‌లో ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా పేరెంట్స్‌కే పని కదండీ. చెప్పాను కదా, ఈ మధ్య కాలంలో చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయి వరుసగా అని చెప్పేసి. సో ఇంకా వీళ్ళకి రెడీ చేయడం, పంపించడం, తీసుకురావడం, మధ్యలో ఇదయిపోయిందంటారు, అది లేదంటారు, పరిగెత్తడం. అబ్బా! ఈ మధ్య అందరు పేరెంట్స్ పరిస్థితి ఇదే అవుతుంది. వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇచ్చినా మనకే పని, ఎగ్జామ్స్ ఉన్నా మనకే పని. ఇంకేం చేస్తాం? స్కూల్లో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంటికి వచ్చేసినామనమాట. అంటే యాక్చువల్లీ అయిపోలేదు. మేమే మధ్యలో వచ్చేసినాము. డాన్సు, పరేడు ఇంకా వేరే అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడే రన్నింగ్ కాంపిటీషన్ పెట్టి పిల్లలకి ప్రైజెస్ ఇస్తున్నారనమాట. సో మా వాళ్ళు ఎలాగో దాంట్లో లేరు కాబట్టి ఇంకా ఫుల్ ఎండ ఉంది. అండ్ మా వాడేమన్నా తిన్నాడో తినలేదో గ్రౌండ్‌లో కూర్చోబెట్టిర్రు, వాడికేమైనా సుస్సు వస్తుందేమో అని టెన్షన్‌కి ఇంక నేను వాడి దగ్గరికెళ్ళిపోయాననమాట. పాపం గ్రౌండ్‌లో ఉన్నారు చిన్న పిల్లలు, ఎక్కడ పోతారు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ వాడి దగ్గరికెళ్ళిపోయినా.
ముందే చెప్పిర్రు టీచర్స్, పేరెంట్స్ ఎవ్వరు మధ్యలో పిల్లల దగ్గరికి రావద్దు అది ఇది అని చెప్పేసి. బట్ ఇంకా సర్లే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికి చెప్పలేరు, టీచర్కి చెప్పడు. అసలే మా వాడు కొంచెం చేస్తాడు ఇప్పుడు. ఇంట్రోవర్ట్ వాడు, తొందరగా అందరికీ షేర్ చేయలేడు. ఏమన్నా వచ్చినా కూడా మ్యామ్కి చెప్తాడు చెప్పడు అని నాకు భయం అనమాట. సో అందుకే మధ్యలో వెళ్ళిపోయి ఇంకా ప్రోగ్రామ్ అయిపోయింది కదా, ఇంక వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి వీళ్ళని తీసుకొని వచ్చేసినాం అనమాట. పెద్ద స్టోరీ ఏంటి, మమ్మీ వెళ్తే అక్కడ టీచర్ ఉంది, వాళ్ళ తమ్ముడు టీచర్, దాన్ని పంపించలేదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు చేస్తున్నా డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయి టిఫిన్ తినేసి అక్కడక్కడ తిరుగుతున్నా. తీసుకున్నా తమ్ముడిని అన్నది. తమ్ముడు వాళ్ళ టీచర్ కాదు నాన్న, వేరే ఎవరో మ్యామ్ ఆమె, నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం కాదు వేరే మ్యామ్ ఎవరో ఉన్నారు. అయితే మీ పేరెంట్స్ని లోపలికి రావద్దు, మధ్యలో తీసుకెళ్ళొద్దని మీకు ఆల్రెడీ సర్క్యులర్ ఇచ్చాం కదా, మీరు ఎందుకు వస్తున్నారు పేరెంట్స్ అని వేరే వాళ్ళందరికి చెప్పింది, నాకేం చెప్పలే. ఇంకా అందరికి చెప్తున్నప్పుడు మళ్ళీ మనం వెళ్తే ఇంకా బాగుండదు కదా అని చెప్పేసి నేను ఆగిపోయినా. మమ్మీ వెళ్ళేది మళ్ళీ నేను వెళ్ళి తీసుకుని రానా అంటే సరే తీసుకుని రాపు అంటే వీళ్ళు హయ్యర్ క్లాసెస్ కాబట్టి వీళ్ళని ఒక సైడ్ కూర్చోబెట్టినారు, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని ఒక సైడ్ కూర్చోబెట్టినారు. స్కూల్లో పిల్లలు మధ్యలో అటు ఇటు తిరిగితే వాళ్ళని ఏమన్నారు, అదే పేరెంట్స్ మధ్యలో దూరిపోతే బాగుండదు కదా అని చెప్పేసి ఈమెను పంపించి వాడిని తీసుకొని వచ్చేసినాం అనమాట. అట్లయినా 12 అవుతుంది ఇప్పుడు కదా. కానీ ఈరోజు ఎండ మాత్రం ఘోరంగా ఉంది. మనకు కావాల్సినప్పుడేమో ఎండ రాదు, మనకు వద్దన్నప్పుడేమో ఎండలో కూర్చున్నంతసేపు చలికి మంచిగా అనిపిస్తుంది, కానీ ఇంకా బాగానే ఉందన్నమాట. సో ఇప్పటికైతే ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. ఈమె గెటప్ ఎట్లుంది చెప్పండి. రాజస్థానీ మేకప్, ఈమె గెటప్ అయితే నాకు మస్తు నచ్చింది. మనం ఎక్కువ మేకప్ అట్లా ఏం వేయలేదు, సింపుల్గానే నేనే రెడీ చేసి పంపించినాను. లిప్స్టిక్ ఒకటి ఎక్కువ పెట్టుకున్నాను. నాకైతే ఈ డ్రెస్ మస్తు నచ్చింది అనమాట. మీకు ఎట్లా అనిపిస్తుందో. నేను ఇప్పుడు రాగానే కిందనే మంచి ఫొటోస్ అన్నీ తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, పిల్లలకి ఇట్లా డిఫరెంట్గా రెడీ చేసి ఫొటోస్ తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని మంచిగా కొన్ని ఫొటోస్ తీసుకొని ఒక రీల్ కూడా చేపించినాను. సో రీల్ చేపించిన 1 అవర్ వరకు ఫొటోస్ వీడియోస్ అది ఇది మరీ ఓవర్ యాక్షన్ నాన్న. 1 అవర్ తీసానా నాన్న నేను. 1 అవర్ చూడండి ఇది మొత్తం ఎట్లుంది. నేను అంతా ఆల్తా పెట్టుకొని అన్నీ చేస్తే, కాకపోతే వీళ్ళు గ్రూప్లో ఏంటంటే ఆల్మోస్ట్ 30-40 మెంబర్స్ ఉన్నారు. కొంచెం దూరం నుంచి చూడాల్సి వచ్చింది డ్యాన్స్. బట్ అయినా నేను గుర్తుపట్టాను. అయ్యో నేను గుర్తుపట్టాను. మన వాళ్ళు ఎక్కడున్నా మనం గుర్తుపట్టగలం. సో గుర్తుపట్టాము, వీడియో తీసుకున్నాము. తమ్ముడు డాన్స్ లో 300 మెంబర్స్ ఉంటే తమ్ముడిని కూడా చూసింది మమ్మీ. మరి అంతే కదా, వాడిది గ్రీన్ కలర్ అని తెలుసు. ఆ లైన్ లో మొత్తం ఇట్లా ఎత్తుకున్నా, ఓకే 7th 8th పర్సన్ అని చెప్పేసి అదనమాట. సో ఇది స్పోర్ట్స్ డేకి సంబంధించిన వ్లాగ్. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేసినారు. పేరెంట్స్ మాత్రం ఇట్లాంటి రోజు ఏదో ఒక పని అయితే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మంచిగా చాలా హాయిగా ఉంటుంది, నార్మల్ గెటప్లోకి రావాలన్నమాట. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ గెటప్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓకే మమ్మీ లాస్ట్ నా ఫేవరెట్ ఫొటోస్ యాడ్ చేస్తా. ఫొటోస్ డెఫినెట్గా యాడ్ చేస్తా. మంచి ఫొటోస్ వచ్చినాయి. బాయ్.